బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా హయాంలో అనేక మంది అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా అదృశ్యం. అలాగే హత్యల వెనక షేక్ హసీనా ఉందని చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా ఢాకా శివార్లలో కొన్ని నిర్బంధించినటువంటి కేంద్రాలను కూడా మేము కనుగొన్నామని ఇప్పుడు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో పాటు మరికొంత 5 సభ్యుల ఒక బృందాన్ని అయితే ఏర్పాటు చేసింది ఒక కమిషన్గా. ఈ కమిషన్ చెప్తున్నది ఏంటంటే దాదాపు షేక్ హసీనా హయాంలో 3500 మంది అధికారులు అదృశ్యమవడం, అలాగే హత్యకు గురవడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఇది నిజమా, లేకపోతే నిరాపరాధన, లేకపోతే ఆమెను రప్పించడానికి జరుగుతున్నటువంటి కుట్రలా తెలియదు. కానీ మొత్తానికి 3500 మందిలో మిస్ అయితే దాదాపు 1600కు పైగానే కేసులు అయితే నమోదయ్యాయి. ఇందులో 200 మంది మాత్రమే దొరికారు. మిగతా వారు ఇంకా దొరకలేదు. ఎంతమంది హత్యకు గురయ్యారో, ఎంతమంది అదృశ్యానికి గురయ్యారో ఇంకా తేల్చాల్సి ఉంది. ఈ నివేదికలన్నీ ఇవ్వడానికి దాదాపు సంవత్సరం సమయం పడుతుందని ఈ కమిషన్ అయితే మహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అయితే దీనిపైన ఇంకా మాజీ ప్రధాని షేక్ హసీనా గారు అయితే ఇంకా స్పందించలేదు. ఇది నిజమా, అబద్ధమా, ఏంటి అనేది ఇప్పుడే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇంకా షేక్ హసీనా అయితే ఇంకా స్పందించలేదు.